ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం మాట తప్పుతున్నాడా? హిందీ సినిమాలే చేస్తానన్న జాన్ సౌత్ సినిమాలు ఎలా చేస్తాడు? చెర్రీ కోసం బాలీవుడ్ హంక్ ఫస్ట్ టైం గీత దాటుతున్నాడా? చెర్రీ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కే RC16 పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా గురించి బయటకు వస్తున్న అప్డేట్స్ మెగా ఫ్యాన్స్ కు మంచి కిక్కిస్తున్నాయి. ఇండియన్ నేచర్, మట్టి కథ అని రామ్ చరణ్ ఆల్రెడీ చెప్పాడు. అయినప్పటికీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఆకట్టుకునే కథా కథనాలు సినిమాలో కనిపించబోతున్నాయి. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్న సంగతి తెలిసిందే. దీనికోసం బుచ్చిబాబు అండ్ టీం ఉత్తరాంధ్ర యాస బాగా మాట్లాడగలిగే నటీనటుల కోసం వెతుకుతున్నారు. ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతున్నాయి. RC16 లో ఒక బాలీవుడ్ స్టార్ విలన్ గా నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ స్టార్ ఎవరో కాదు, జాన్ అబ్రహం. జాన్ అబ్రహం ని బుచ్చిబాబు ఈ చిత్రంలో విలన్ పాత్రకి ఒప్పించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు. జాన్ అబ్రహం తొలిసారి సౌత్ చిత్రం చేస్తున్నాడా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో జాన్ మాట్లాడుతూ తాను హిందీ సినిమా హీరోని మాత్రమే అని, హిందీలో మాత్రమే నటిస్తాను అని చెప్పుకొచ్చాడు. జాన్ మాటల ప్రకారం సౌత్ లో ఏ భాషా చిత్రంలోనూ నటించకూడదు. చాలా మంది హిందీ నటులు బిజినెస్ కోసం సౌత్ లో నటిస్తూ ఉంటారు. కానీ తాను మాత్రం అలా చేయనని చెప్పుకొచ్చాడు. అంత ఖచ్చితంగా చెప్పిన జాన్ అబ్రహం ఇప్పుడు నిజంగానే రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఒక క్లారిటీకి రాలేం. బుచ్చిబాబు ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.